భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటూ పీఓకేను పాకిస్తాన్ అప్పగించాల్సిందే తిరంగా ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటూ వెంకయ్య నాయుడు గారు మాట్లాడితే అసలు అట్లనే చూసుకుంటే కుసోబుద్ధి అవుతుంది. అట్లనే కంటిన్యూగా అంత బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడు. ఆ వాక్చాతుర్యం, అసలు ఆ స్పీచు, ఆయన ఎక్కడ మాట్లాడినా ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు ఇట్లా నిలబడి చూస్తారు. అంత బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆయన ప్రాస, ఆయన ఉపయోగించే పదజాలం అదంతా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అందుకే ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిండు, ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదిగిండు. అయితే మనకు చాలా గర్వకారణం అది తెలుగు వ్యక్తిగా. అయితే కశ్మీర్ దేశంలో అంతర్భాగమని ఈ అంశంపై పాకిస్తాన్తో చర్చించాల్సిన అగత్యం భారత్కు లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా, చైనా లాంటి దేశాల సహాయం అవసరం లేదన్నారు. అయినా వాడవడు అసలు నడుమిట్లా వాని పెత్తనం ఏంది అసలు నాకు అర్థం కాలే. ఇప్పుడు భారతదేశంలోని ఆ భూభాగం మన అంతర్భాగమే లెక్కకైతే. పాకిస్తాన్ ఏదైతే వీళ్ళు కశ్మీర్ ఏదైతే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉంది కదా, అది యాక్చువల్గా మనదే. వాళ్ళు ఏం చేసిర్రంటే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడానికి అక్కడికి వచ్చి స్థావరాలు ఏర్పరచుకొని ఇంత 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 వాళ్ళ ప్రాబల్యం పెంచుకొని ఆక్రమించేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు దాని విషయంలో ఈ పంచాదంతా లెక్కకైతే నిజంగా చెప్పాలంటే మనకు అది అవసరం కూడా లేదు. కానీ మనకు అది ఒకటి ఇష్టం అన్నట్టు. బలూచిస్తాన్ కూడా అట్లనే జరిగింది. బలూచిస్తాన్ వాళ్ళు కూడా అందుకే వీళ్ళు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం బాగా జరుగుతుంది. ఒకటి, వీళ్ళకి బయట దేశాల నుంచి బాగా సపోర్ట్ ఉన్నది. వానికి ఎంత అప్పు పుట్టిందో తెలుసా? మొన్న $1,00,000 మిలియన్ $1,00,000 బిలియన్ వచ్చినాయని చెప్పారు అప్పట. వానికి ఎట్లొస్తుంది అసలు? వానికి ఎవడిస్తాడు అసలు? ఈ టైంలో కూడా వానికి అమెరికా అంత అప్పిచ్చిందంటే ఏం జరుగుతుంది అన్నట్టు? పక్కాగా ఇండియా మీద అమెరికాకి అస్సలంటే అస్సలు ఇక మనోలుపై ఆడ సేవ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కళ్ళు మంట ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అది వాళ్ళకి నచ్చదు అన్నట్టు. అగ్రరాజ్యం కదా, మేము తప్ప ఎవడు ఎదగొద్దు, మేము తప్ప ఎవడు ఉండొద్దు అని అనుకుంటారు కదా. సో మన దేశం కొంత ముందరపోతుందనే భావన ఉన్నది. ఇక దానికోసానికి అమెరికాకి ఎట్లాంటి పిచ్చి పట్టింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ పెత్తనం ఏందని బరాబర్ అడిగిండు వెంకయ్యనాయుడు. మొన్న కూడా ట్రంప్ మాట్లాడినప్పుడు అదే అన్నాను, అసలు ఏం అక్కరవానికి ఏం తొందర, అంత అర్జెంట్ ఏమున్నది అని. నేను మాట్లాడిన అటు ఇటు మాట్లాడినా ఏదో లేని పెత్తనం చేస్తారు చూడు, లగ్గాలలో ఆడాడ చూస్తాం చూడు, సావుల కాడ లేని పెత్తనం చేసుకుంటా ఇదా అదా అని అరుచుకుంటూ తిరుగుతుంటారు చూడు. వాళ్ళ లెక్క నేను పాకిస్తాన్తో మాట్లాడినా, నేను ఇండియాతో మాట్లాడినా, ఇక యుద్ధం ఆపేసిర్రు, సీజ్ ఫైర్ అని చెప్పాడు. ఎక్కడ పోయింది మరి? ఆ తర్వాత మళ్ళీ మిసైల్స్ పడ్డాయి, డ్రోన్లు పడ్డాయి, అన్నీ వచ్చినాయి కదా. సో ఇది కూడా అంతే. సో వెంకయ్యనాయుడు అదే చెప్తా ఉన్నాడు, అవసరం లేదు ఎవ్వని పెత్తనం వద్దు మనకని చెప్పి డైరెక్ట్గా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని సైనికులకు సంఘీభావంగా శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్లో భాజపా నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారంటూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి కిషన్ రెడ్డి, ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు వీళ్ళంతా కూడా నిన్న ఒకే ఒక్క మాటగా పీఓకేని పాకిస్తాన్ మాకు అప్పగించాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు, ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతదేశందే అని చెప్పి ముక్తకంఠంతో నిన్న మాట్లాడినట్టుగా ఈ వార్త.